Good morning, sir. Good morning, all of you. Good morning. Welcome, welcome, all of leaders. Welcome. సార్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రండి. వెల్కమ్. డౌట్స్ క్లియర్ చేసుకోండి, మాట్లాడండి. వెంకటేష్ సార్ వెంకటేష్ సార్ నమస్తే సార్. వెంకటేష్ సార్ సార్ వెంకటేష్ సార్ రాలేదా సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. వచ్చాను సార్, వచ్చాను. వచ్చా సార్? గుడ్ మార్నింగ్ సార్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వచ్చారు సార్. కానీ గుడ్ మార్నింగ్, సైలెంట్ గుడ్ గా ఉన్నారు. మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ. లేదు లేదు మేడం, నేను ఇందాక ఆల్రెడీ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. నేను సైలెంట్ అయ్యాను. వెల్కమ్ మేడం, వెల్కమ్. మాట్లాడగానే నేను హ్యాండ్ రైజ్ చేసి అవునవును, అయితే మళ్ళీ కాల్ వచ్చింది, నేను కొద్దిగా కాల్ మాట్లాడాను అనమాట. ఓకే మేడం. ఎర్లీ మేడం మేడం. నేను ఒకసారి ఎర్లీ బర్డ్ వరకు లేదు, టోకెన్ ఫార్మింగ్ చేద్దామని. ఆ, మామూలు సిగ్నల్ చేస్తారా టోకెన్ ఫార్మింగ్? హ్మ్? టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్? టోకెన్ ఫార్మింగ్ అండి. అంటే ఎల్లు బడికి వద్దంటారా? ఉంచుకుంటారు కదా మేడం, మీరు ఎల్లు బడికి ఉంచుకుంటారు కదా. అదే ఎల్లు బడికి ఉంచుదాం అయితే. ఉంచండి, ఉంచండి. ఎందుకంటే మీకు అది స్పీడప్ బాగా వస్తుంది కదా మేడం. అంటే వస్తుంది కానీ ఇవి కూడా అయిపోయేటట్టున్నాయి, ఒకసారి చూద్దామని. ఓపెన్ చేయండి డీపీలు సార్, కూడా చూద్దాం. అయిపోతాయి కదా సార్, చూసి ఓకే ఓకే చెప్తే. ఓకే ఓకే. సార్ ఒక వీడియో ఉంది, ప్లే చేసుకుందాం. ఓకే ఓకే సార్. మేడం అయిపోయిన తర్వాత మీరు పిల్లలు చేస్తారు అందరు కొద్దిగా. మీరు చాలా రోజుల తర్వాత మీరే అడిగారు, మేము అడుగుతుంటే మీరు బిజీ బిజీగా ఉన్నారు కదా. దీని చేయలేము సార్ ఇప్పుడు. 1 minute మేడం. టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్ళారు మీరు. అంటే ఇక్కడ నుంచి ఇంకా మాకు అక్కడ ఆగింది అనమాట, కనెక్టెడ్ వ్యాలెట్ స్టేకింగ్ వ్యాలెట్ అనే కాడ ఆగింది ఇంకా. ठीक है, अब कैसे? మేడం డేటా అయిపోయిందండి మేడం. మేడం నా వాయిస్ వస్తుందా? హలో సార్ మీ వాయిస్ వస్తుంది క్లియర్ గా. అదే అదే మేడం ఆగిపోయారు. ఓకే మేడం, నెక్స్ట్ వెళ్ళండి. స్టేకింగ్ వ్యాలెట్ లో మీకు 119 ఉంది, చేయండి. స్టేక్ నౌ అని చేయండి. లేదు లేదు, ఇందులో 500 అవుతుంది కానీ చేయడానికి లేదు మేడం, ఇందులో అవసరం లేదు. రివార్డ్ స్టేటస్ నొక్కండి మేడం. లేదు మేడం, ఆగిపోయింది. స్క్రీన్ షేర్ ఆగిపోయింది మేడం. మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు మీరు, అన్మ్యూట్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి.
మేడం సిగ్నల్ చెక్ చేసుకోండి మేడం, సిగ్నల్ కొద్దిగా సరిగ్గా లేనట్టుంది మీకు. ఇలా సిగ్నల్ ఇష్యూ కింద ఉన్నట్టుంది, చూడండి. అవట్లేదు. రీడింగ్ రివర్ట్ వచ్చేది మేడం. టోకెన్ ఫార్మింగ్ లో 100 ఉన్నాయి మేడం రివార్డ్ డేట్ లో. ఓకే, చేస్తానండి, మరి చేయండి మీ ఇష్టం. ఎందుకంటే ఎర్లీ బర్డ్కి చేసుకున్న పని అయితే మీ వ్యాలెట్లో ఉంటే కనుక చేసుకున్న పని అయితే వెయిట్ చేయండి. లేదు ఇంకా టైం పడుతుంది వేరే వ్యాలెట్స్ కనుక ఉంటే చేసేయండి మరి నెక్స్ట్. మీ వాయిస్ అనేది మాకు రావట్లేదు, మీరు మ్యూట్ లో ఉన్నారు. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు, మాకు ఏమి వాయిస్ అనేది రావట్లేదు. ఓకే, మీరు ఓకే మేడం, మరి ఫార్మింగ్ చేయాలని కూడా చేసేయండి, మరి రేడియం ఆప్షన్ టచ్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. అరే వెళ్ళిపోయింది. శంషర్. ఈ రోజు మీకు నెట్వర్క్ సపోర్ట్ చేయట్లేదు మేడం. అవునవును. సరే రేపు వస్తాను మరి, అయితే వేరే వాళ్ళతో మాట్లాడండి. ఓకే ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రేపు చేద్దాం. ఓకే, వెల్కమ్ సార్, సూర్య సార్, వెల్కమ్. మీరు ఒక వీడియో ఇంపార్టెంట్ అనేది టాపిక్ షేర్ ఉంటే చేయండి. అవును సార్, అడగండి ఎవరినన్నా మరి. ఆ, నేను అయితే ఎవరు హ్యాండిల్ చేయలేదు కాబట్టి సార్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే మన సార్ ఒకటి వీడియో ప్లే చేస్తారు, అది కంప్లీట్ అయిన వరకు ఎవరు హ్యాండిల్ చేస్తారు అనేది తీసుకోవడం జరగదు. ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే మీరు హ్యాండిల్ చేయండి, మీరు అయిన తర్వాత ఇప్పుడు సార్ షేర్ చేసుకుంటారు. ఎవరికి డౌట్స్ ఏం లేనట్టున్నాయి సార్. ఓకే సార్, కంటిన్యూ. ఓకే, ఒకసారి మోహన్ జీ. మోహన్ సార్, వెల్కమ్ సార్. సార్ సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ ఇప్పుడు మనం విత్డ్రా చేస్తే ఎంత వస్తుంది సార్ మన వ్యాలెట్ కి? సార్ విత్డ్రాల్ చేస్తే 1 వీక్ పడుతుంది సార్. ఓకేనా, స్టేకింగ్ దాంట్లో చేస్తే కనుక మీకు నెక్స్ట్ డే మీకు వస్తుంది. ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ లో చేస్తే కనుక మీరు ఏ రోజు చేస్తే కానీ మంగళవారం బుధవారం మనకి విత్డ్రాల్ అనేది రిలీజ్ అవుతుంది. టోకెన్ ఫార్మింగ్ చేస్తే టోకెన్ ఫార్మింగ్ చేస్తే మామూలుగా స్టేకింగ్ లో చేస్తే కనుక మీకు నెక్స్ట్ డే మీకు రిలీజ్ అవుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, శ్రీనివాస్ సూర్య సార్ సార్. కంటిన్యూ సార్. సూర్య సార్, సూర్య సార్ మీరు కంటిన్యూ వీడియో ప్లే చేసే ముందు దేనికి సంబంధించి అది ఒకసారి చెప్పి దాని తర్వాత ప్లే చేయండి, డైరెక్ట్ గా వీడియో ప్లే చేయకుండా. అదే ఒక చిన్న మాట మాట్లాడి సార్ మీరు సూర్య సార్. సార్ సూర్య సార్, వెల్కమ్ సార్.
సార్ ఆ, అదే వీడియో అంటే మెటావర్స్ కి సంబంధించిందో దేనికి సంబంధించిందో ఒకటి అందుకు చెప్పి మీరు స్క్రీన్ షేర్ చేసి చేయండి. అంటే 5 years లో ఇప్పుడు మనం టాపిక్ ఇప్పుడు 2030 వరకు మనం అంటే మెటావర్స్ లో ఏదైనా 5 years కి ఫార్ములా సార్. 5 years లో మనం ఎలాగా డెవలప్మెంట్ అవ్వాలి అనే టాపిక్ మీద. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్, ఓకే అంటే సార్ గారు చేయండి. ఎందుకు నేను అడిగారో కూడా ఒకసారి లేదు లేదు సార్, అంటే వాళ్ళకి ఈ అర్థం ఒక క్లారిటీ రావడం సార్, అంతే. సార్ అంటే ఇందులో కొంతమందికి ఆ, నచ్చట్లేదు సార్. కొంతమందికి అంటే నేను కూడా ఎందుకు రావట్లేదు అంటే ప్లే చేయట్లేదు అంటే ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారండి. దేనికి సార్? ఎవరిని మోటివేట్ చేయక్కర్లేదు, ఎవరి పని వాళ్ళు ఉమ్, చేసుకోండి. ఉమ్, ఎవరో వెంకట సార్ సార్ ఎవరో అవన్నీ కామన్, గ్రూప్ నుంచి సార్ కూడా నేను అవన్నీ కామన్ సార్, సార్ ఉంది అవన్నీ సార్ గ్రూప్ కామన్ నుంచి అవన్నీ కూడా సార్, నేను కానీ లెఫ్ట్ అయిపోయాను. మీరు నో గమనించారో ప్రాబ్లం. లేదో సారీ. ఇందులో అదే పీవీసీ ఇంకో గ్రూప్ ఉంది కదండి, నేను దాంట్లో నుంచి కూడా లెఫ్ట్ అయిపోయాను. ఒకసారి నేను ఏదో పెడితే ఆ సార్ ఇలాంటి ఏం పెట్టక్కర్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది, నెగిటివ్ గా మోటివేషన్ మాట్లాడే లేదు. పర్సన్స్ సార్ 3 మంది ఉంటారు సార్, అది మామూలే. సార్ ఇది అదే ఏ సార్. ఒక్కరి కోసమో కాదు, ఏ ఒక్కరి కోసమో కాదు, 100 మంది అందరి కోసం, కోసం 150 మంది కోసం. అవును సార్. మీరు పెడుతున్నారు, అదే మీరు మనం ఏదో పెట్టండి. టైం కేటాయించి మనం చేస్తుంటే వాళ్ళకేమో ఇంకోలాగా అనిపిస్తుంది. అలాగే ఉంటుంది సార్. మొన్న చూడలేదు, మొన్న నాకు ఒకసారి కాల్ చేసి నాతో ఇలా గొడవ జరిగిందని చెప్పాను కదా, అయ్యింది మామూలే సార్. వీళ్ళు మనం చెప్తే ఎందుకు ప్లే చేస్తాం సార్, నెగిటివ్ గా ఎవరికాలు ఉన్న పర్సన్స్. చూసుకోగలరు కానీ ఈ గ్రూప్ లో ఈ టైం అందరూ వస్తారు చూస్తారు కదా, ఖాళీ టైంలో మనం పర్టికులర్ గా చూడాలంటే చూడలేం కదా, చూడలేము సార్, అవునవును సార్, మనం అవును. బిజీలో పడిపోతాం. ఇదే ఇప్పుడు అనుకోండి అందరూ ఏదో చూస్తారు, ఏదో కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా దృష్టిలో పడుతుందని సార్ మనం మనం ఏదో ప్లే పాజిటివ్ గా ఉన్నాం చేస్తాం. కాబట్టి మనం పాజిటివ్ గా ఉన్నాం, అంతే సార్. పాజిటివ్ గా ఉన్నాం. నెగిటివ్ ఉండే పర్సన్స్ ఏం చేస్తారు సార్, పాజిటివ్ గా మీరు ఎందుకు చెప్తారా మన మీద, అంతే. అది మామూలే మనకు సార్. తెలిసిన ఏదో మనం చంద్రశేఖర్ సార్కి చంద్రశేఖర్ సార్కి మాకు అలాగే అందరికి వస్తానే ఉంటాయి, అవి మామూలు కావాలి లీడ్స్. సొంతంగా క్రియేట్ చేసిన ఏం కాదు, యూట్యూబ్ లో వచ్చాయి. మనం అవునా సార్. మ్యాటర్ బాగుంటే టాపిక్ ఇంకో నలుగురికి బాగుంటుందని మనం ఏదో ప్లే చేస్తున్నాం. అవునవును సార్, అంతే సార్. అంటే ఏదైనా ముందే నో అనుకోని ప్రాబ్లం సార్. ఇంపార్టెంట్ దాని టాపిక్ ఉంటే ఇది ఏదన్నా చూడండి సార్ అన్న. సార్ మీరు చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే సార్. మీరు అందులో ఏది ఇచ్చినా గానీ ఫ్యూచర్ లో ఇలా టైం వేస్ట్ ఉండబోతుందని చేయడం ఇస్తారు, అంతే. ఇది మనం ప్లే చేసేది యూట్యూబ్ లోదే కాబట్టి టాపిక్ ఏదైనా మరి దీని మీద అందరూ టైం మీద పీవీసీ మేటా మీద చెప్తారేమో దాని మీద చూస్తారు. మనం ఏదే అవునవును టాపిక్ సార్. మాట్లాడితే ఇది ఏంటి ఇది ఈ ప్లే చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు అండి, మనం మాట్లాడకపోవచ్చు. అలా అంటున్నాను, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను అన్నమాట. లేదు 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 పీవీసీ లేదు, అలా మేటా ఏం లేదు ఇవన్నీ సార్. ఎందుకు మళ్ళీ ఎందుకంటే దాని మీద సబ్జెక్ట్ కాకుండా అని అలా అంటారు కదా, టైం వేస్ట్ చేయడం ఎందుకని లేదు నేను సార్. అంటున్నాను. ఎందుకంటే మెటావర్స్ అనేది కూడా ఇప్పుడు అందరు కూడా ఎవరైనా కానీ ఇలా అనుకున్న పర్సన్స్ కి మెటావర్స్ అనేది తర్వాత అందరికి తెలుసుకోవాల్సిందే సార్. ఎందుకంటే ఫ్యూచర్ లో మనది కూడా ప్రాజెక్ట్ అనేది మెటావర్స్ లో తీసుకెళ్ళబోతుంది కదా. టాపిక్ నేను పెట్టేది ఏంటంటే ఆ, మెటావర్స్ కాకుండా టాపిక్ 5 years లో మనం ఎలాగా ఇన్కమ్ గ్రోత్ ఎలా చేయొచ్చు, ఉండబోతుంది, అవునవును సార్, ఎలా అవును సార్, ప్లానింగ్ ఓకే. చేసుకోవచ్చు, ఏం చేయాలి, టైం అని అది ఒక టాపిక్ కదా అనమాట. ఎస్ సార్, ఎస్ అంటే సార్, నేను చూసాకే నేను ప్లే చేస్తాను అంటాను సార్, నేను విన్న తర్వాతే అవును. ఏదైనా ఫస్ట్ బాగుంటే మీరు ఏదైనా లేదంటే అబ్జెక్ట్ టైం చేశాకే చేస్తారు తెలుసా, ఆల్రెడీ మాకు తెలుసు సార్. అంటే ఈ టైంలో ఇప్పుడు 10 ఈ టైంలో టైం వేస్ట్ చేయడం ఎందుకు, దేని మీద పీవీసీ మెటా మీద టాపిక్ ఉందేమో అని నేను మాట్లాడుతున్నాను సార్. అందుకని సార్ సార్ శంకర్ సార్ ఒకటి మారే టాపిక్ మీరు ఇప్పుడు శేఖర్ సార్ ఉన్నారు, ఆ సార్ అంతా ఆ, పీవీసీ మెటా మీద టాపిక్ మాట్లాడతారు, జనరల్ టాపిక్. అవును అవునవును అంటే సార్, అవును సార్. ఓన్ టాపిక్ అది ఏదో ఎక్కడో సార్ ఉమ్, చదువు అలా మాట్లాడతారు సార్. అందుకని నేను ఉమ్, అడిగాను అనమాట. ఇప్పుడు నేను చేసేది అయితే మామూలుగా జనరల్దేనండి అది. అవునవును సార్. చూడండి సార్, అది ఇబ్బంది లేదు, ప్లే చేయమంటే చేస్తాను. లేదు లేదు, చేయండి సార్, చేయండి కంపల్సరీ. సార్ చేయమంటారా? చేయండి సార్. సార్ ఏమో మాట్లాడలే. సార్ ప్రొసీడ్ అవ్వండి, మీరు ప్లే ప్రొసీడ్ చేయండి. సార్, ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100. నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ బాలరాజ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో బాలరాజ్ గారు, ఇప్పుడు మనందరం ఉద్యోగాలు చేసిన, వ్యాపారాలు చేసిన,
ఎంతో కొంత సంపాదించుకొని 4 రాళ్ళు వెనకేసుకుని ధనవంతులు అవ్వాలనో లేదంటే కోటీశ్వరులు అవ్వాలనో ఒక అంతిమ లక్ష్యంతో పనిచేస్తుంటాం. అవునండి. అయితే మనం కోటీశ్వరులు కావాలనో ధనవంతులు అవ్వాలన్న ఈ క్రమంలో రకరకాల పెట్టుబడులు కూడా చేస్తుంటాం. అవునండి. కొంతమంది ఏమో భూములు కొంటుంటారు, కొంతమంది ఏమో బంగారం ఇన్వెస్ట్ చేస్తుంటారు, మరి కొంతమంది ఏమో ఈక్విటీ మార్కెట్స్ లో పెడుతుంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంటారు, మరి కొంతమంది క్రిప్టో కరెన్సీని ఇన్వెస్ట్ చేస్తుంటారు. రైట్. అంటే మనం ధనవంతులు కావడానికి మనం ఎంచుకున్న ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ చాలా చాలా రకాలు ఉన్నాయి. అయితే సో మనకున్న ఈ అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ లో మనం ధనవంతులు కావడానికి మనం సరైనదిగా మనకి ఏది ఉపయోగపడుతుంది, మన ఎంపిక అనేది ఏది ఎలా ఉండాలంటారు? అసలు మనం ధనవంతులు కావడానికి భూమి, బంగారము, క్రిప్టో కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైన పెట్టుబడి అది మన మైండ్ సెట్. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన పెట్టుబడి. మైండ్ సెట్తో పాటు యాటిట్యూడ్, దాంతోపాటు ఫోకస్. ఈ 3 పెట్టుబడులు మీరు చెప్పిన పెట్టుబడుల కంటే కూడా చాలా విలువైనవి. మన మైండ్ మనకి అగేన్స్ట్గా వర్క్ చేసింది అనుకోండి, మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ మనం భవిష్యత్తులో ఆ కోట్లు మన చేతిలో ఉంటాయో లేదో తెలియదు. ప్రస్తుతానికి మనం పేదవాళ్ళుగా ఉన్నా కానీ మన మైండ్ మనకు వర్క్ చేసింది అనుకోండి, భవిష్యత్తులో మనము చాలా ధనవంతులుగా, సంపన్నులుగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కోట్ల ఆస్తి ఉండి కూడా చాలామంది రోజు భయంతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ లేకపోయినా కానీ చిన్న పల్లెటూరులో ప్రశాంతమైన జీవితం జీవిస్తూ చాలా ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా, హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ధనవంతులు? డబ్బు ఒకటే కాదు మనం ధనవంతులమా కాదా అని డిసైడ్ చేసేది. సో అది మన మైండ్ సెట్ అన్నమాట. సో మనం ఒక మంచి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే డబ్బు మనని రిచ్గా చేస్తుంది అని చెప్పేసి. మన దగ్గర డబ్బు ఉంటే మనం రిచ్గా ఉంటామని. ఇట్ ఈస్ నాట్ ద మనీ విచ్ మేక్స్ యూ రిచ్, ఇట్ ఈస్ అ మైండ్ సెట్ విచ్ మేక్స్ యూ రిచ్. రైట్. సో ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, సూపర్ స్టార్. ఒక టైంలో చాలా కెరియర్లో మంచి వెలిగారు. సో కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు. హిట్స్ ఇచ్చేసిన తర్వాత తన టైం అయిపోయింది. ఫ్లాప్స్ కూడా వచ్చాయి, లాసెస్ కూడా వచ్చాయి. తను ABCL కార్పొరేషన్ పెట్టారు, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టారు. సో అందులో న్యూ మూవీస్ తీయడం అది ఇది చేశారు. సో అది నడవలేదు, చాలా లాసెస్ వచ్చాయి అందులో. సో లాసెస్ వచ్చి తన ఇల్లు కూడా తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. 90s లో ఇల్లు కూడా తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో మరి అతనికి స్టార్డమ్ ఉంది, అతను చాలా బాగా సంపాదించారు అండ్ కోల్పోయారు కూడా. కోల్పోయిన తర్వాత మళ్ళీ తనని తాను రీస్కిల్ చేసుకొని, అప్గ్రేడ్ చేసుకొని మళ్ళీ మొహబ్బతే అనే మూవీస్తోని మళ్ళీ తెరపైనకి వచ్చారు. దాని తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. సో మనం డబ్బులు ఉంటేనే ధనవంతులుగా ఉంటాము అనడానికి ఇది నిరసనం అండి. సో డబ్బులు ఉంటే ధనవంతులం కాదు, మన మైండ్ సెట్ మనల్ని రిచ్ చేస్తుంది. అమితాబ్ బచ్చన్ గారు రిచ్ ఉండే తర్వాత అన్నీ కోల్పోయారు, మళ్ళీ హీ వాజ్ ఏబుల్ టు రికవర్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చదివాను, లాస్ట్ ఇయర్ హీ వాజ్ ద హైయెస్ట్ పేడ్ ట్యాక్స్ పేయర్. సో మన మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది మనము సంపన్నులుగా ఉంటామా, ఇది ఉంటామా అని చెప్పేసి. సో చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర కొద్ది డబ్బే ఉంది, నా చుట్టుపక్కల అందరూ కూడా సంపన్నులుగా అవుతున్నారు, చాలా బాగా లైఫ్ జీవిస్తూ ఉన్నారు, నా వల్ల అవ్వట్లేదు. నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను, ₹1,00,000 ఇల్లు కొనాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ₹1,00,000 ఉంది, నా దగ్గర ₹2,00,000 ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఎలా కొనగలుగుతాను నేను, నా వల్ల అవుతుందా, నా వల్ల అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనము కన్సిస్టెంట్గా ఇది నా వల్ల కాదు, నేను కొనలేను, నేను చేయలేను అనుకుంటూ ఉంటే అది మన సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది. అంటే నేను అసమర్థుడిని, నా వల్ల ఏది కావట్లేదు అని. I have an excellent business idea for women in 2024. Start and అనుకుంటూ ఉంటే అది మన సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది. అంటే నేను అసమర్థుడిని, నా వల్ల ఏది కావట్లేదు అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. మైండ్ ఎప్పుడు కూడా నిజాన్ని, బిలీఫ్ని రెండిట్లో వ్యత్యాసం తెలుసుకోదు. నిజమేంది, బిలీఫ్ ఏంది అనేది రెండింటికి మైండ్కి వ్యత్యాసం తెలియదు. ఎప్పుడైతే మనము తరచూ ఒక విషయం చెప్తూ ఉంటామో మైండ్కి, అది నిజమని నమ్ముతుంది.
ఎప్పుడైతే నేను చేయలేను సాధించలేను అని అనుకుంటుంటుందో మైండ్, మనం చెప్తూ ఉంటామో, సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవుతూ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా అది మనం సాధించలేము. ఎప్పుడైతే హౌ కెన్ ఐ అచీవ్ దట్ అని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకుంటామో అది అచీవ్ చేయడానికి మనము అన్వేషణ మొదలు పెడతాం. సో దానికి దారులు వెతకడం మొదలు పెడతాం. సో అప్పుడు ఏదైనా కోరిక మనకు బలంగా ఉందనుకోండి, సో అది సాధించడానికి మనకు చుట్టూ ఉన్న ప్రపంచం మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. మనకు తెలియని క్వార్టర్స్ నుంచి మనకు హెల్ప్ వస్తుంది. డబ్బులు ₹1,00,000 ఉన్నాయి, 2 లక్షలే ఉన్నాయి, కానీ ఆ ఇల్లు కొనడానికి నేను ఏం చేయాలి, అది చేయాలి, మనని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, దాని గురించి వర్క్ చేయాలి. ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటామో అది ఖచ్చితంగా వల్ల కాదు. ఎప్పుడైతే మనం చేయగలుగుతామని ఖచ్చితంగా బలంగా అనుకుంటామో అది సాధించడానికి మనం ప్రయత్నం మొదలు పెడతాం. సో ఇట్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. సో మైండ్ సెట్ విల్ డిసైడ్ వెదర్ వీఆర్ గోయింగ్ టు బి రిచ్ ఆర్ నాట్. సో మనీ ఈజ్ టెంపరరీ, మైండ్ సెట్ ఈజ్ పర్మనెంట్. డబ్బులు మన దగ్గర ఇవాళ ఉండొచ్చు, రేపు రేకపోవచ్చు, మళ్ళీ ఎల్లుండి ఉండొచ్చు, కానీ మన మైండ్ సెట్ ఉందనుకోండి, మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోయినా ఫ్యూచర్లో వస్తాయి, తర్వాత పోయినా కానీ ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి చేతిలో డబ్బున్నంత మాత్రాన సరిపోదు. సో ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ కనుకుంటే అదే పెద్ద సంపద అంటారు. అంతే అండి, ఖచ్చితంగా. ఎప్పుడు కానీ మనకు రిచ్ మైండ్ సెట్ ఉండాలి, నెక్స్ట్ లెవెల్ మైండ్ సెట్ అంటారు కదా. ఇప్పుడు అంతేకాదు, అమితాబ్ బచ్చన్ స్టార్ అండి, యాక్టరు, వాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకుంటారు, కానీ మీ చుట్టుపక్కల చూడండి, మీ ఇంట్లో వాళ్ళని చూడండి, మీకు తెలిసిన వాళ్ళని చూడండి. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఉన్న డబ్బు మొత్తం కోల్పోతారు, ఆస్తులు మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉంటారు, కానీ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి చాలా మంది రీస్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక లైఫ్లో ఒక వెలుగు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక షూ కంపెనీ 2 సేల్స్ పీపుల్ని ఆఫ్రికాకు పంపిస్తుంది. అక్కడ మన షూ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా ఆపర్చునిటీ ఉందా లేదా మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పేసి. అయితే ఒక పర్సన్ వెళ్తారు, అక్కడ షూస్ ఎవరు వేసుకోరు. యాక్చువల్లీ ఒక పర్సన్ వెళ్ళి చూసేసి వస్తారనమాట. చూసి వచ్చి కంపెనీకి రివ్యూ ఇస్తాడు, ఇక్కడ మనకు అసలు పొటెన్షియల్ లేదు, మనకు సేల్స్ ఏమీ కాదు, అక్కడ షూస్ ఎవరు వేసుకోవట్లేదు అని చెప్పేసి ఒక పర్సన్ చెప్తారు. అదే ఇంకో పర్సన్, రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే, చూసి అరే ఇక్కడ ఎవరు కూడా షూస్ వేసుకోవట్లేదే, ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది, మనం ఇక్కడ కనుక షూ కంపెనీ ఓపెన్ చేస్తే మన సేల్స్ విపరీతంగా ఉంటాయని చెప్పేసి కంపెనీకి వెళ్ళి రివ్యూ ఇస్తారు. సేమ్ సిచ్యువేషన్ బట్ డిఫరెంట్ మైండ్ సెట్. సో ఇక్కడ రిచ్ మైండ్ సెట్ ఆపర్చునిటీస్ ఎత్తుకున్నాడు, ఆటోమేటిక్గా మనం ఆపర్చునిటీస్ ఎత్తుకోవడానికి మన మైండ్ ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. సో ఎప్పుడు కానీ మనకు రిచ్ మైండ్ సెట్ ఉంటే మనం డబ్బు ఇప్పుడు ఈ రోజు లేకపోయినా కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మనము సంపన్నులు కావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో బాలరాజ్ గారు, మరి ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి అంటారు, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, మన ఆలోచనలు కానీ మన ధోరణి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే మనం ఎటువంటి సాధన చేయాలంటారు అసలు? దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. సో పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది, అది అందమైన రాజ్యం. అందులో పింక్ మార్బుల్ ప్యాలెస్ ఉంది. పింక్ మార్బుల్ ప్యాలెస్. అందులో దాని మార్బుల్ ప్యాలెస్ ముందు లష్ గ్రీన్ గార్డెన్స్ ఉన్నాయి, పచ్చగా గార్డెన్స్ ఉన్నాయి. అందులో రకరకాల పూల తోటలు ఉన్నాయి. సో అందులో నెమళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి, డీర్స్ పరిగెత్తుతూ ఉన్నాయి. ఆ రాజ్యంలో ఒక రూల్ ఏముంటుందంటే, ఎవరైనా రాజు కావచ్చు, 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించవచ్చు, సకల భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవించవచ్చు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆ రాజుని ఈడ్చుకెళ్ళి ఆ రాజ్యానికి ఉన్న వెస్ట్ సైడ్లో ఒక జంగల్ ఉంటుంది, ఆ జంగల్లో తీసుకెళ్ళి పడేస్తారు. ఆ జంగల్లో వైల్డ్ అనిమల్స్ ఉంటాయి. సో ఇప్పటివరకు హిస్టరీ ఏంటంటే ఎవరు కూడా బ్రతకలేరు, ఎందుకంటే అనిమల్స్ అతన్ని ఎవరిని తినేసి చంపేస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న రాజు టెన్యూర్ అయిపోతుంది అనమాట. అందరూ కూడా ప్రజలు ఆ ప్యాలెస్ ముందు జమ అవుతారు. సో ఎవరు ముందుకు వస్తారో, ఎవరు ఆపర్చునిటీ తీసుకుంటారని చూడడానికి. సో ప్రస్తుతం ఉన్న టెన్యూర్ రాజుదయం అయితే అయిపోతుందో అతను తీసుకెళ్ళి జంగల్లో పడేస్తారు. సో ఎవరో ఒక అతన్ని తోస్తారనమాట. అతను కొంచెం ముందుకు రాగానే అందరూ జేజేలు కొట్టేసి అతను రాజుని చేసేస్తారు. సో ఈ రాజు 5 years ఆ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తాడు, సకల భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవిస్తాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతని టైం వస్తుంది, మళ్ళీ అందరూ ప్యాలెస్ దగ్గర అక్యుములేట్ అవుతారు. సో ఇతని పరిస్థితి ఏమవుతుంది చూడ్డానికి. సో ఎప్పుడైతే సోల్జర్స్ ఇతని దగ్గరకు వస్తారో ఈడ్చుకెళ్ళడానికి, ఈ రాజు అంటాడు, ఎవరు కూడా నన్ను టచ్ చేయకూడదు, నోబడీ డేర్స్ టచెస్ మీ, నా అంతలు నేను
నిరాకరించేవాళ్ళు అడవిలోకి సార్ వెళ్ళడానికి. సూర్య సార్ ఎందుకంటే వాళ్ళు చనిపోతారు చనిపోతారని కాబట్టి తెలుసు కాబట్టి. కానీ ఈ రాజు విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఈ రాజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇతను అసలు యాక్చువల్గా ఏడవాలి, గోల పెట్టాలి ఎందుకు చనిపోబోతున్నాడు. కానీ ఆ రాజు అలా బిహేవ్ చేయడానికి ఒక కారణం ఉంది. అతనికి రాజ్యాధికారం దొరికిన మొదటి సంవత్సరంలో ఏం చేస్తాడంటే, అతనికి కాన్ఫిడెంట్గా ఉన్న సోల్జర్స్ అందరినీ పంపించి ఆ అడవిలో ఉన్న క్రూర జంతువులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చంపించేస్తాడు. సెకండ్ ఇయర్లో వుడ్ కట్టర్స్ని పంపిస్తాడు, ఆ జంగల్ మొత్తం క్లియర్ చేయిస్తాడు. థర్డ్ ఇయర్లో ఫార్మర్స్ని పంపించేసేసి అక్కడ ఫార్మింగ్ డెవలప్ చేయిస్తాడు. ఫోర్త్ ఇయర్లో ఇంజనీర్స్ని పంపించేసేసి అక్కడ ఒక కింగ్డమ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే ఉంటుందో దాని అన్నిటిని కూడా డెవలప్ చేయిస్తాడు. ఫిఫ్త్ ఇయర్లో అతనికి కావాల్సిన బంధువులు, క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా అక్కడ పంపించేసేసి అక్కడ సెటిల్ చేయించేస్తాడు. సో ఇక్కడ తనకి దొరికిన 5 సంవత్సరాల సమయాన్ని సద్వినియోగపరచుకొని హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ కింగ్డమ్ విచ్ హీ కుడ్ రూల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. మనందరి దగ్గర కూడా 5 సంవత్సరాల సమయం ఉంది. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మన స్కిల్ని మనం అప్గ్రేడ్ చేసుకొని మన కెరియర్ మీద మనం ఫోకస్ చేసి మనం డెవలప్ అయ్యామనుకోండి, మనం కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ కింగ్డమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆ ఫైనాన్షియల్ కింగ్డమ్ని మనం రూల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ గురించి మాట్లాడాం. సో పూర్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, డబ్బు వచ్చిన తర్వాత దాన్ని వెంటనే మనం యూజ్ చేసుకుందాము, లగ్జరీస్ అలవాటు పడిపోయి దాన్ని వాడుకొని డబ్బును మొత్తము ఇది చేసేస్తారు. సో కానీ రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, నేను ఇప్పుడు కష్టపడుతున్నాను కాబట్టి ఐ డిజర్వ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఇంతకుముందు రాజులు కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ వచ్చాయి. సో 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు, సకల భోగభాగ్యాలు అన్ని కూడా అనుభవించారు. కానీ ఆ ఆపర్చునిటీ ఎన్కాష్ చేసుకోలేదు. దాని తర్వాత ఏంటని ఆలోచించలేదు. ఇతను ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాల్ని మంచిగా రాజ్యాన్ని పరిపాలించి అతనికి దొరికిన అవకాశం ఏమైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకొని అతనికి ఉన్న రిసోర్సెస్ అప్పుడు ఏమైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ కింగ్డమ్ అండ్ ప్రజలందరినీ కూడా మంచిగా పరిపాలించి చాలా మందిని కూడా అప్లిఫ్ట్ చేశారు. మనం కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మన కెరియర్ మీద ఫోకస్ చేసి, మన హెల్త్ మీద ఫోకస్ చేసి, స్పెషల్లీ మన మైండ్ సెట్ మీద ఫోకస్ చేసామనుకోండి, ఫ్యూచర్ విల్ బి వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ 5 years ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్స్ట్ 5 years, రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ టేకెన్ కేర్. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దానికి గత 5 సంవత్సరాలు మనం ఏమైతే చేసామో అది కారణం. ఈ రోజు మనం మంచిగా ఉన్నామనంటే గత 5 సంవత్సరాలుగా ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని ఉంటాం. సో ఇప్పుడు మంచిగా లేమంటే గతంలో ఏదో మిస్టేక్స్ చేసి ఉంటాం. అందుకోసమే నెక్స్ట్ 5 years ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం రిచ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో మన థాట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం అవేర్ అయి ఉండాలి. సో మనకు బెటర్ థాట్స్ వస్తున్నాయా, రిచ్ మైండ్ సెట్ థాట్స్ వస్తున్నాయా, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా ఆలోచించుకోవాలి. నెగిటివ్ థాట్స్ వస్తే దాన్ని పవర్ఫుల్ థాట్స్తోనే రీప్లేస్ చేసుకోవాలి. మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, సెకండ్ వన్. సో ఎంతసేపు మన దగ్గర లేని దాని నుంచి మనం పాకులాడుతూ ఉంటాం కానీ ఉన్నదాన్ని అక్నాలెడ్జ్ చేయం. సో ఎప్పుడైతే మన దగ్గర ఏమైతే ఉందో దాన్ని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. వీ షుడ్ బీ హ్యాపీ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ హ్యాపీ విత్ ఇట్. సో వీ షుడ్ బీ హ్యాపీలీ డిస్సాటిస్ఫైడ్. ఉన్నదాంతో సంతోషంగా ఉంటూ డిస్సాటిస్ఫైడ్గా ఉండాలి. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో గ్రోత్ ఆగిపోద్ది. సో ఎప్పుడు కంఫర్ట్ ఉండకూడదు. మనం సంతోషంగా ఉండాలి కానీ డిస్సాటిస్ఫైడ్ గా ఉండాలి. సో అది ఉంటే ఏంటంటే మనం గ్రోత్ గురించి ఆ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అండ్ థర్డ్ వన్ ఈస్ టేక్ యాక్షన్ డిస్పైట్ ఫియర్ అండ్ సెల్ఫ్ డౌట్. సో సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళకి సెల్ఫ్ డౌట్ లేదా ఉండింటది. వాళ్ళు భయపడే వాళ్ళు కాదా, భయపడి ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వాళ్ళు కావాల్సిన యాక్షన్ తీసుకుంటారు, ముందుకెళ్తారు. అండ్ ఫోర్త్ థింగ్ ఈస్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. సో ఇవన్నీ 4 చేసుకుంటే మన మైండ్ సెట్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సో ధనవంతులు అవ్వడానికి కేవలం డబ్బు మాత్రమే కాదు, రకరకాల పెట్టుబడులు కాదు, సో అన్నిటికంటే ఉండాల్సిన ఒక పాజిటివ్ దృక్పథం. సో పాజిటివ్ దృక్పథం ఉంటే తప్పనిసరిగా మనం కోటేశ్వరులు అమ్మగలం. చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో వండర్ఫుల్ వీడియో కదా. కొంచెం సూపర్ సార్, సూపర్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సూపర్. సూర్య సార్ నిజంగా ఎక్సలెంట్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్ వీడియో సార్. లాస్ట్ 4 మాటలు విన్నాను, చూసారు కదా. పైసలే కాదు, బట్ అన్నిటికంటే ముందు కావాల్సింది మన యొక్క నమ్మకం. మన రోజు మాట్లాడుకుంటాం కదా సార్, కరెక్టేనా? లాస్ట్ పాయింట్ విన్నాను, ఎందుకంటే పూర్తిగా వినలేదు నేను.
కొద్దిగా బిజీగా ఉండి ఇప్పుడే జస్ట్ సైలెన్స్ నుంచి తీసేసాను. ఇప్పుడు దాకా మీటింగ్ చాలు చేసాను కానీ మ్యూట్లో పెట్టాను అనమాట. అంటే నాకు కూడా వినపడకుండా పెట్టాను అనమాట. సో లాస్ట్ పాయింట్ చాలా బాగా ఇచ్చారు. సో ఏది ఏమైనా మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండదు అనేది చెప్పారు. ఇంతకుముందు ఏదో షూది కంపెనీ సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నారు కదా, ఎవరైనా మాట్లాడేది నేను వినలేదు పూర్తిగా. షూ కంపెనీ ఏదో సార్ మీకు షేర్ చేస్తాను. టుమారో కుదిరితే మా పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని ప్లే చేయండి సార్. బాగుంది సార్ సబ్జెక్ట్ ఇది. అంటే 5 ఇయర్స్ కి మనం ఎలాగా మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది దాని మీద సబ్జెక్ట్. కొత్త విషయాలు ఉంటాయి. 2 minutes మాట్లాడతాను ఈ సబ్జెక్ట్ మాట్లాడండి దాని గురించి. వినలేదు సార్. సూర్య సార్, శ్రీనివాస్ సార్ చాలా ఎక్సలెంట్ వీడియో సార్. చాలా మోటివ్ గా ఉంది వీడియో. ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అనే దాన్ని మీరు క్లియర్ గా మాకు పని పెట్టారు. ఈ వీడియో చూసి మాకు కనిపిస్తుంది నెక్స్ట్ ఏం చేయాలా, 5 years ప్లాన్ పెట్టుకొని ఏం చేస్తే ఎంత సక్సెస్ వస్తుందో అన్నది వీడియో చూపించారు మీరు. దీన్ని బట్టి మనం పీవీసీ మెటల్లో ఏం చేయాలన్నది, ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీకు వర్క్ చూపించారు సార్. నాకైతే చాలా బాగా అనిపించింది, అందరికి బాగా అనిపించింది. ఇందులో ఏ రకంగా మైనస్ అనేది లేదు కొంచెం కూడా. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మైండ్ సెట్. నీ యొక్క మైండ్ సెట్ నేను ధనవంతునిగా మారుస్తుంది. నీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో, ఇది చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం గతంలో, నేను చెప్పాను ఈ విషయం. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో, నీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో అదే జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ధైర్యంగా నిలబడితే, నువ్వు నీ యొక్క బ్రెయిన్ పాజిటివ్ వేలో ఉన్నప్పుడు, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సర్కమ్స్టెన్సెస్, వాతావరణం అంతా కూడా నీకు అనుకూలిస్తుంది. నీకు అవి ఏం చేయాలో నేర్పిస్తాయి, పరిస్థితులు నేర్పిస్తాయి. ఎప్పుడు నేర్పిస్తాయి అంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, ధనవంతుడు అవ్వాలన్న ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి బలంగా నిలబడాలి. నిలబడినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి. అది చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ఈ షూ కంపెనీ గురించి, తర్వాత రాజు గురించి చెప్పారు. షూ కంపెనీ నేను సాగే పాయింట్ వినలో ఆయన నాకు అర్థమైంది. పాయింట్ ఏంటంటే, ఒక అతను షూ కంపెనీ పెట్టాలని వెళ్తున్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ అనుకోండి, ఒక ప్లేస్ కి వెళ్తే అక్కడ ఎవరు షూ వేసుకోలేదు, ఆయన అనుకుంటున్నాడు ఇక్కడ ఎవరు షూ వేసుకోలేదు, ఇక్కడ పెడితే వేస్ట్ అని వెళ్ళిపోయాడు ఆయన అని నేను అనుకుంటున్నా. అది వేరే రేపు కూడా చూద్దాం. తర్వాత ఇంకో పర్సన్ వచ్చాడు, ఇక్కడ ఎవరు షూస్ వేసుకోలేదు, ఇక్కడ షూస్ కంపెనీ పెడితే ఇది ఇక్కడ అద్భుతంగా బిజినెస్ జరుగుతుంది. అంటే ఇది ఇద్దరు మధ్యలో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి థాట్ ప్రాసెస్, ఆలోచించే విధానం. అక్కడ ఆ వ్యక్తి ఎక్కడైతే షూస్ కూడా, చెప్పులు కూడా వేసుకోలేదు, అక్కడ కంపెనీ పెట్టి అద్భుతంగా ప్రాఫిట్ తీసుకుంటాడు. అంటే చూడండి, ఒక ఇద్దరు మధ్య, ఇప్పుడు ఇంతమంది మీటింగ్ లో ఉన్నాం, పీవీసీ మెటా గురించి థింక్ చేస్తే కూడా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే మీరు తీసుకుంటారు ఖచ్చితంగా. పీవీసీ మెటా గురించి ఇది అయిపోయింది, ఇది లేదు, ఇక్కడ చాలా నత్తనడుగా ఉంది, ఇది చాలా స్లోగా ఉంది, బయట కంపెనీలు చాలా బాగున్నాయి అనుకుంటే మీకు జరిగేది కూడా అలాగే జరుగుతుంది. మీరు పీవీసీ మెటాలో ఉన్నత స్థితిని ఆలోచించుకొని, ఉన్నత భావాలు పెట్టుకొని, ఆ యొక్క ఏమైతే పెట్టుకున్నారో, ఏదైతే కలగన్నారో ఆ కళను అలాగని నిలబడాలి, కళ కోసం నిలబడాలి, దాన్ని సాధించాలనే దాంతో నిలబడాలి. నిలబడినప్పుడు మీరు ఏం చేయాలో పీవీసీ మెటాలో ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏమున్నాయి. ఆ రాజు గారి విషయం చెప్పారు కదా, రాజు తనకు ఇచ్చిన అవకాశం, తన 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చారు వాళ్ళకి, ఆయన 5 సంవత్సరాలు ఏ రకంగా వాడుకున్నారు చూడండి. అదేవిధంగా పీవీసీ మెటాలో మనకు ఈ 5 సంవత్సరాల ప్లాన్, 3 years ఒక టార్గెట్ పెట్టుకొని మనం పనిచేస్తే ఖచ్చితంగా సార్ ఇది వండర్ఫుల్ షేరింగ్ సురేష్ సార్, ఫెంటాస్టిక్. అదే విధంగా ఇప్పుడు మనకు సిస్టమ్ మనకి ఇచ్చేటువంటి పీవీసీ మెటల్ ఉన్న అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఏవి, స్టేకింగ్ 200% ఎర్లీ బర్డ్ రివార్డు, ఫార్మింగ్, ఇవన్నీ కూడా యూస్ చేసుకుంటూ అక్యుములేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు చేస్తామంటే పీవీసీ మెట పైన నువ్వుకున్న ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళి పాజిటివ్ గా నిలబడితే ఇవన్నీ మీకు కనిపిస్తాయి సార్. లేకుంటే మనం చేయం, టోకెన్ ఫార్మింగ్ చేయం, టోకెన్ స్టేకింగ్ చేయం, ఏం చేయం. అది జరుగుతుంది. ఇప్పుడు పీవీసీ మెట పైన ఉన్నటువంటి ఆలోచన ధోరణి, గతంలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఇప్పుడు ఎవరికి లేదు, సన్నగిలింది అందరికి. అది ఉంటే ఖచ్చితంగా మీరు వెనక్కి వెళ్ళిపోతాం. అది అలాంటి చల్లగదినటువంటి వాతావరణం, అలాగినటువంటి ఆలోచనలు ఉంటాయి. పాజిటివ్నెస్ తగ్గిపోతే, నెగిటివ్ లెక్స్ వెళ్ళిపోతే అలాంటిదే జరుగుతాయి. మీకు ఫెయిల్యూర్సే వస్తాయి కంటిన్యూస్ గా. ఏది జరిగినా కూడా ఫెయిల్యూర్ గా కన్సిడర్ చేసుకుంటారు మీరు. మనం దానికి ఏం చెప్పారు ఆయన,
ఎక్కడైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే రీప్లేస్ చేయాలి, బలమైనటువంటి పాజిటివ్ థాట్స్ తో రీప్లేస్ చేసుకోవాలి. ఒక 5 అంశాలు కూడా చెప్పారు ఆయన, ఎట్లా మనం ధనవంతులు కావడానికి ఏ రకంగా తీసుకోవాలనేది కూడా చెప్పారు ఆ వీడియోలో పర్సన్. ఇదే సార్ మైండ్. నేను మైండ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు తీసుకోండి. ఇక్కడ స్టోరీలో రాజు గారిని తీసుకున్నట్లుగా షూ కంపెనీ తీసుకున్నట్లుగా మనలో మనం ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే కూడా చూడండి, ఇది మనం చేసే బిజినెస్ అంతా కూడా స్మార్ట్ వర్క్. ఇది 100%. ఇక్కడ మనం చెమట్లు పట్టేంత వరకు పనిచేసేటువంటి ఏదైనా ఉందా ఇందులో? లేదు, ఏం లేదు. స్మార్ట్ వర్క్ ఇది, కంప్లీట్ గా స్మార్ట్ వర్క్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, స్మార్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతూ వెళ్ళిపోవడం అంతే. అదే విధంగా ఫిజికల్ గా పనిచేసేటువంటి వాళ్ళు, స్మార్ట్ గా పనిచేసే వాళ్ళు, ఇద్దరు ఎవరు గెలుస్తారు చెప్పండి? ఫిజికల్ గా కష్టపడేటువంటి వాళ్ళు, ఇప్పుడు సిమెంట్ పట్టీలు ఉంటాయి, లేకపోతే ఇటుక పట్టీలు ఉంటాయి, అక్కడ వాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంకాలం వరకు కష్టపడతాడు. సంపాదించే వచ్చే డబ్బుల్ని, ఆ సంపాదించిన డబ్బులతో అతను ఏమైనా ధనవంతుడు కాగలుగుతాడు? అవలేడు. శరీరాన్ని నమ్ముకునేటువంటి వాడు ఏ స్థితిలో ఉంటాడో అన్నది నా పాయింట్. అదే బ్రెయిన్ ని నమ్ముకున్నటువంటి వాడు, బ్రెయిన్ ఇచ్చేటువంటి ఆలోచనలు నమ్ముకొని పనిచేసేటువంటి వాడు, మెదడు ఇచ్చేటువంటి ఆలోచనలతో పనిచేసేటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడు. కొన్ని లక్షల మంది సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. ధీరుభాయ్ అంబానీ ఏమైనా సిమెంట్ బట్టీలు పనిచేసే లాగా ఏమైనా పనిచేస్తాడా? ఏం పనిచేయడు ఆయన. జస్ట్ వాడుకుంటాడు, అందరినీ వాడుకుంటాడు, మైండ్ తో పనిచేస్తాడు. చాలా సింపుల్ గా ఉంటుంది. ఆఫీసులో కూర్చొని ఒక సిగ్నేచర్ పెట్టి ఒక ఫైల్ పైన ఆ ఫైల్లో ఉన్న అంశాలన్నీ కూడా జరిగిపోతాయి. స్మార్ట్ గా పనిచేస్తారు. స్మార్ట్ గా పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. శరీరాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఎవరు కూడా కోటీశ్వరులు కాలేదు, కావడం చాలా కష్టం. ఈ బిజినెస్ లో మనం చేయాల్సిన స్మార్ట్ ఇది. రాజేష్ సారు ఇంకొక ఇందులో ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని కూడా జోడించారు మన పీవీసీ మెటా ఫ్యామిలీ కోసం, ట్రేడింగ్ గురించి. అది కూడా ఒక ఫెంటాస్టిక్ సబ్జెక్టు మన పీవీసీ మెటా ఫ్యామిలీ కోసం రాజేష్ సారు ప్రేమతో తీసుకొచ్చారు. ఎంతమందికి ఇప్పుడు సార్ మనకు అవకాశాలు ఇచ్చి, అది ట్రేడింగ్ అనేది కూడా ఒక స్మార్ట్ ఇన్కమ్ సార్, వెరీ స్మార్ట్ ఇన్కమ్ అది ట్రేడింగ్ అనేది. అది కూడా మనకు రాజేష్ సార్ పరిచయం చేశారు. మేమందరం కూడా నేర్చుకుంటున్నాం. చాలా లక్కీ పర్సన్స్ మేమందరం కూడా. థ్యాంక్ యూ రాజేష్ సార్, ఆ విషయంలో మీకు ఈ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు చూడండి, మీరు ఈ రాజు గారు తనకున్నటువంటి పరిపాలనా సమయం 5 సంవత్సరాల పరిపాలన కాలాన్ని ఆయనకు అందరు రాజులు అప్పటి వరకు ఏం చేశారు? 5 సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవించి చివరికి అడవిలోకి వెళ్ళి పడి జంతువుల దగ్గర, క్రూర మృగాల దగ్గర చనిపోయారు. ఇంకొక రాజు అదే విధంగా అవకాశం వచ్చి ఎవరో ముందుకు నెట్టారంట. నెట్టితే ఆ పర్సన్ వచ్చి 5 సంవత్సరాల కాలంలో వాడుకున్నాడు. ఏమున్నాయి దాని దగ్గర? సోర్సెస్, సైనికులు పంపించాడు, అడవంతడుగా క్రూర మృగాలందరినీ కూడా చంపించేశాడు. ఆ తర్వాత వ్యవసాయదారులు పంపించాడు, అక్కడ ఉన్నటువంటి ఫార్మింగ్ చేసుకున్నాడు, అక్కడ అడవి ప్రాంతాన్ని అంతా. అక్కడ అతని దగ్గర ఏ ఉన్నాయో అవే వాడుకున్నాడు సార్. ఆ రాజుకి ఏం దగ్గర ఏముంటాయి? సైన్యం ఉంటుంది, గజదళం, అశ్వదళం, లేకుంటే ఇంకా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి చారికులు ఉంటారు. అతనికి ఏదైతే సోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా 100% యూజ్ చేసుకున్నాడు సార్. యూజ్ చేసుకుని ఆ తర్వాత తన బంధుమిత్రులు అందరినీ కూడా అక్కడ ఒక భవన కార్మికులు కూడా పంపించి, అతను కంతోట్లో ఉన్న వాళ్ళు పంపించి అక్కడ ఒక రాజ్యానికి అవసరమైనటువంటి భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. తర్వాత బంధుమిత్రులందరూ కూడా పంపించి అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతంగా కూడా మార్చేశాడు. ఒక అడవిని, క్రూర అడవి జంతువులు తిరిగేటువంటి అడవిని ఒక నివాస యోగ్యమైనటువంటి అడవిగా మార్చేశాడు, ఒక ప్రాంతంగా మార్చేశాడు. సేమ్ అదే విధంగా పీవీసీ మెటల్లో ఈ రోజు ఉన్నటువంటి అవకాశాలు ఏదైతే మన దగ్గర ఉన్నాయో, అవన్నీ సిస్టమ్ ఏదైతే ఇవ్వబోతుందో, భవిష్యత్తులో ఏవైతే ప్లాన్స్ రాబోతున్నాయో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ స్టేజ్కి అయితే 100% వెళ్తాం. ఉన్నటువంటి అవకాశాలు నువ్వు వెళ్ళి ఏదో చింపేయాలని ఏం లేదు ఇక్కడ. బయట వెళ్ళి ఇంపోర్ట్ చేసేది ఏం ఉండదు ఇక్కడ. సిస్టమ్ ని ఫాలో అవ్వడం బ్లైండ్ గా అంతే. సిస్టమ్ ఈ రోజు నీకు ఇచ్చిన ఈ రాజు ఏ విధంగా అతనికి ఉన్న అవకాశాలు వాడుకున్నాడు, సిస్టమ్ నీకు ఈ రోజు ఇచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఉంటే 100% వాడుకుంటే 5 years ప్లాన్ పెట్టుకోవాలి, లేకుంటే 3 years టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకుంటేనే వస్తాయి ఇవన్నీ ఆలోచనలు. ఏది స్టేకింగ్ చేయాలన్నా, ఫార్మింగ్ చేయాలన్నా, ఒకవేళ అవకాశం ఉంటే వెంటనే ఫార్మింగ్ చేసేయడం, ఒకవేళ అవకాశం ఉంటే వెంటనే స్టేకింగ్ చేసేయడం, ఎవరన్నా ఇంట్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటే ఒక ఫ్రెండ్ దొరికాడంటే వెంటనే అతన్ని బిజినెస్ లో తీసుకురావడం ప్లాన్ చెప్పి. ఇవన్నీ ఇప్పుడు సిస్టమ్ మనకి ఇచ్చినట్టు అవకాశాలన్నీ కూడా
పూర్తిగా వాడుకుంటే ఏమవుతాం మనం? ఖచ్చితంగా బిలియనర్ అవుతాం. పీవీ సిమెంట్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవుతాం. సో ఇవన్నీ చేయాలంటే ఏముండాలి? పీవీ సిమెంట్ లో నేను ఖచ్చితంగా నేను డెవలప్ అవుతాను, 100% నేను ముందుకెళ్తానన్న నమ్మకం, దృఢమైనటువంటి ఆ విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం, లేకుండా చేయలేము. అది ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. రాయ్ సార్, సార్ మాత్రం ఎక్సలెంట్ వీడియో అనేది షేర్ చేశారు, మీరు మిస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే సార్ అన్నారు కదా మీకు షేర్ చేస్తాను, రేపు కూడా ఒకసారి చేయండి అని. కంపల్సరీ చేయండి సార్. అందులో నిజంగా చాలా పర్సనల్ రిక్వెస్ట్, ఒక వారం రోజులు కంటిన్యూ మీటింగ్ స్టార్టింగ్ లో ప్లే చేయమండి సార్, ఇబ్బంది లేదు. బోర్ కొట్టినా అవును సార్. ఎందుకంటే ఒక 10 minutes 15 minutes అందరూ సైలెంట్ గా ఉంటున్నారు కాబట్టి ఆ టైంలో చేస్తారు కనుక అందరూ కూడా వింటారు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు సార్. డెప్త్ ఉంది సార్, చాలా డెప్త్ ఉంది. మీరు అన్నట్టు ఒక 5 years 2030కి మొత్తం అంతా ఇదిగా ఉంటది. ఇదేంటంటే కొంచెం ప్లే చేస్తే మన మైండ్ సెట్ లో కూడా మైండ్ సెట్ మారుతుంది సార్ కొంచెం. కరెక్ట్. ఎందుకంటే ఈ 5 నిమిషాల వీడియోని మొత్తం గుర్తుపెట్టుకోలేం కదా, గుర్తుపెట్టుకుని మాట్లాడడం. రోజు ప్లే చేస్తే ఒక 3-4 days ప్లే చేస్తే ఇది మన మైండ్ లో బాగా బలంగా నాటుకుంటుంది. గ్రేట్ సార్, గ్రేట్ వీడియో సార్. మెయిన్ ఏంటంటే రాయిస్ సార్, మీరు ఫస్ట్ కనుక నిజంగా అబ్జెక్ట్ చేసింటే ఆ వీడియోలో ఉన్న డెప్త్ అంతా ఫుల్ క్లారిటీగా అందరూ చెప్తారు. ఓకే, నో ప్రాబ్లం సార్. రేపు ఒకసారి మీరు విన్న తర్వాత షేర్ చేసుకోండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆ రాజుగారి కాన్సెప్ట్ కానీ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ షూర్ కానీ, నిజంగా ఒక మనిషి ఆలోచన అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది, ఎలా రీచ్ చేస్తుంది అని చెప్పేసి దాంట్లో చాలా డెప్త్ గా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే 5 years కాన్సెప్ట్ అనేది చాలా హైలైట్ అట్లా. ఏమో మరి షూలు అసలు లేవు, ఈడేమో అసలు వేసుకోరేమో అన్నట్టు ఈడు ఉన్నాడు. మాడేమో ఎందుకు అసలు షూలే లేవు, షూలు పెడితే మొత్తం అందరూ కొంటారు. ఇప్పుడు సార్ సూర్య సార్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ షూ కాన్సెప్ట్ లో ఇప్పుడు రాయ్ సార్ నేనే ఉన్నావు సార్ అబ్జర్వేషన్ చేయడానికి. ఇప్పుడు రాయ్ సార్ ఉన్నంత పేషెన్స్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాయ్ సార్ ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది నాకు లేదు. ఇప్పుడు మేమిద్దరం వెళ్ళి నేను ఏం చేశాను సార్, నేను ఓన్లీ స్మార్ట్ థింకింగ్ మామూలుగా ఆలోచించాను. ఇక్కడ ఎవరు షూ వేసుకోవట్లేదు, మనం ఇక్కడ షూ పెట్టి మనం ఏంటి ప్రయోజనం అని చెప్పేసి నేను రిజెక్ట్ చేస్తాను అది. కానీ సార్ ఏం ఆలోచించారు, ఇక్కడ ఎవరు కూడా షూ అనేది లేదు, కానీ ఇక్కడ షూ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తే కనుక మన షూ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది అని సార్ అలా స్మార్ట్ గా ఆలోచించారు. అది సార్ నిజంగా చాలా ఎక్సలెంట్ సార్. ఆలోచన విధానం ఉంటుంది సార్. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు మెయిన్ గా ఫైనల్ కన్క్లూజన్ ఒకటే, ఒక సింగిల్ వర్డ్ ఏంటంటే, స్మార్ట్ వర్క్ చేసేవాడు ఖచ్చితంగా లీడర్ అవుతాడు. స్మార్ట్ వర్క్ చేసేవాడు లీడర్ అవుతాడు. శారీరకంగా ఫిజికల్ గా వర్క్ చేసేవాడు ఖచ్చితంగా లేబర్ అవుతాడు. లేబర్ అంటే పేదవాడు, లీడర్ అంటే ధనికుడు, ధనవంతుడు. ఓకే సార్, కంటిన్యూ సార్. రాయ్ సార్ మీ మాటలా కావాలి, కంటిన్యూ. ఓకే నో ప్రాబ్లం, మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నో ప్రాబ్లం, మంచిదే. ఫేస్ 100%. ఎందుకంటే అది అక్కడ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఇది ఇక్కడ ఆ విషయానికి వస్తే, ఇది ఇక్కడ ఎవరు షూ వాడట్లేదు, షూ పెడతానంటే, షూ కంపెనీ పెడదామన్నా లేకపోతే షూ షాప్ పెడదామన్నా కూడా ఎదుటి వ్యక్తి నువ్వు పిచ్చోడు, అసలు ఇక్కడ ఎవడు వాడడు అలాంటిదని ఆలోచన వస్తుంది. సో బట్ అక్కడ థింక్ అంటే డిఫరెంట్ థింక్ అనమాట, అదే స్మార్ట్ థింక్ అనమాట 100%. సో ఇక్కడనే మనం తీసుకొచ్చి పెట్టాలా అనేది అది డిఫరెంట్ థింగ్ అనమాట. అది ఎవరికి రాని ఆలోచన స్మార్ట్ వే అంటారు దాన్ని. సో మనం స్మార్ట్ వేలో వెళ్ళాలన్నమాట. మనందరం కూడా ఇక్కడ పీవీసీలో ఉన్న వాళ్ళందరూ కూడా పర్లవేనండి పీవీసీలో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఆ యొక్క మైండ్ సెట్ గానే వెళ్ళాలి. అంటే ఇందాక మనం వీడియోలో కూడా చూసాం కదా, లాస్ట్ నా 2 పాయింట్లు విన్నాను, నేను ఎక్కువ వినలేదు. ఆయన కూడా ఎక్కువ శాతం నేను నాకు మెయిన్ 2 పాయింట్లు మంచిగానే కరెక్ట్ టైంలో వచ్చినట్టున్నాను నేను. సో నో ప్రాబ్లం, మళ్ళీ సార్ షేర్ చేస్తాను, రేపు మళ్ళీ మన లైవ్లో అందరం చూద్దాం, చూసుకుని మాట్లాడేం లేదు. బట్ చూడండి, ఆ 2 పాయింట్లు మనం ఇక్కడ ఆల్రెడీ యూటిలైజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మన మీటింగ్లో రన్ అవుతున్నాయి ఆ విషయాలు కూడా. మనము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా సార్. సో మన మైండ్ సెట్ ఎట్లుండాలా, నువ్వేమనుకోవాలా, కళ్ళు కూడా నువ్వు పీవీసీ మీటర్ గురించి
ఏమంటారు సార్, రాంగ్ థింక్ నీకు రాకూడదు, అంటే ఆలోచన రాకూడదు నీకు. అలాంటప్పుడు నువ్వు నిజంగా ఇంకేం ఎలా ఆలోచిస్తావు తప్పుగా అని మనం మాట్లాడుకోవడం జరిగింది, రైట్. సో అది నాకు కనెక్ట్ అవుతుంది అనమాట. నేను ఏదైనా వింటే ఏం చేస్తానంటే సేమ్ ఇయర్ కనెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను అలా కనెక్ట్ చేసుకున్నప్పుడే మనకు కొంచెం ముందుకు పోవడానికి, ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనకు కొన్ని ఆలోచనలు బయటకు వస్తాయి అనమాట. అలాంటి వీడియో చూసినప్పుడు ఇలాంటివి వీటిని అంత ఈజీగా తీసుకోకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా మాట్లాడినా, వాళ్ళు ఎట్లా మాట్లాడినా అందులో నుంచి వెళ్ళి మనము ఏంటి దాన్ని ఏమంటాం, మనకు కావాల్సిన ఇది మనము గెయిన్ చేసుకోవాలి. మనకు కావాల్సిన దాన్ని మనం తీసుకోవాలి. సో అందుకే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ మనం చూడాలి అప్పుడప్పుడు. అప్పుడు మనకు ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఐ హోప్, నేనైతే అనుకుంటున్నాను మీ అందరూ కూడా మరి మీ యొక్క ఏది సీడ్ వాల్యూ నుంచి వచ్చిన దాన్ని, తర్వాత మీ యొక్క టోకెన్ రివార్డ్ ఏదైతే వస్తుందో అది, దాన్ని మీరందరూ కూడా రెడీమ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖచ్చితంగా టైం టు టైం చేసుకుంటున్నారే అనుకుంటున్నాను. అంటే దానివల్ల మీ యొక్క వ్యాలెట్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఓకే, సో అలా ఖచ్చితంగా మీరు మీ యొక్క వ్యాలెట్ అనేది కంపల్సరీగా మీరు చేసుకోండి. సీడ్ వాల్యూ కానీ, తర్వాత ఫండింగ్ కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, సో ప్రతిదీ ఖచ్చితంగా అది కరెక్ట్గా చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా స్క్రీన్ షేర్ చేస్తాను, టైం కూడా దగ్గరికి వస్తుంది, చూద్దాం. ఎందుకంటే ఈరోజు కూడా 15 హాఫ్ డే, బట్ అయినా కూడా అసలు టైమే దొరకలేదు. సో ఇప్పటిదాకా రన్నింగ్లో ఉన్నాను. నేను మీటింగ్లో బస్సులోని కాల్ చేశాను మీటింగ్లో. సో వెంకటేష్ సార్ ఇప్పుడు కూడా నేను మామూలు వచ్చాను అనమాట, బ్లాక్ 1లోకి గ్రాండ్ హైపర్ మార్కెట్కి వచ్చాయి. వచ్చాను ఇప్పుడు. లేదు, మళ్ళీ తిరిగి వచ్చాను. ఇప్పుడు రూమ్కి వచ్చిన తర్వాతనే మాట్లాడుతున్నాను. ఇక ఎందుకులే, కొద్దిగా నాతోని కొంచెం లగేజ్ కూడా ఉంది. సో ఫ్రెండ్, అందుకని ఇక నేను కాల్ చేయలేదు అనమాట. అందుకే లాస్ట్ మినిట్లో ఆ వీడియోలో ఏదైతే మాట్లాడుతున్నారో లాస్ట్ మినిట్లో ఫోన్ చాలు పెట్టి బ్యాగ్లో వేసేసాను అనమాట. సో ఎప్పుడైతే రూమ్కు దగ్గరకు వచ్చానో అప్పుడు కొద్దిగా నేను వినడానికి ప్రయత్నం చేశాను అనమాట. సో ఎనీవే, మనం కొద్దిగా ఇక్కడ ఏం చేద్దామంటే, సారీ ఇక్కడ ఏముంది, ఇక్కడ మెయిన్గా ఉందా, ఉంది కదా. కొద్దిగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎర్లీ బోర్డు చేసేద్దాం. ఎర్లీ బోర్డు అనేది చేసేద్దాం, ఎర్లీ బోర్డు ఆఫర్కు. సో దాని కింద ఐడియల్ చూద్దాం ఫస్ట్, 100 ఉన్నాయో లేవో చూసి, దెన్ విల్ గో టు ఫాలో అవుతుంది. మరి ఇక్కడ ఒక టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవో, అందరికి స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. అవుతుందా సార్? ఓకే. మీకు తెలిసి ఉండాలి, స్క్రీన్ షేర్ వేరే డివైస్ అవుతుంది, వాయిస్ వేరే డివైస్ వస్తుందని మీరు అనుకోవాలా. మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఏదైతే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానో అది మ్యూట్లో ఉంది. ఎర్లీ బోర్డు ఎదుగు తీస్తున్నారు మీరు ప్రతిరోజు సార్. ఎర్లీ బోర్డు బాగా చేస్తున్నారు మీరు.
ఇంకా ఓకే ఫార్మింగ్ ఎక్కువ చేస్తుంటే ఎర్లీ బర్డ్ వచ్చేది. ఓకే చూడండి ఇక్కడ మనకు చాలా చేంజెస్ అయిపోయింది. ఇక్కడ టోకెన్ రివార్డ్ ఓన్లీ యూఎస్డిటీ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇంతకుముందేమో అబ్బా బంద్ అయిపోయింది. షట్ స్క్రీన్ షాట్ బంద్ అయిపోయింది. అదే నేను 2 డివైజ్ లో ఉన్నాక నాకు ఏంటనే తెలిసిపోతుంది. ఇది ఎందుకైతే ఇట్లా మొన్న 1 వీక్ నుంచి వెళ్ళి ప్రాబ్లం వస్తుంది. తర్వాత వచ్చేసి 1 వీక్ బిఫోర్ నుంచి వెళ్ళి ఇవన్నీ మారిపోయినాయి. ఆ రోజు నుంచి వెళ్ళి నేను ఉన్న రోజు అనుకుంటున్నాను చలో ఒకసారి చూద్దాం, దాన్ని అందరితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కొద్దిగా బిజీ అయిపోయినా ఉండి నేను మాట్లాడలేకపోతున్నాను. సో ఇప్పుడేమో చూపిద్దామనేసరికి కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాం, స్క్రీన్ షాట్ ఆఫ్ అయిపోయింది. నేను మళ్ళీ చేస్తాను. ఓకే ఓపెన్ అయితే అయ్యింది. ఓకే ఎస్ కనబడుతుంది అందరికి, చూడండి ఒకసారి. సో చూడండి ఇక్కడ రివార్డు మనకి 171.69 ఉన్నదని చెప్తుంది. బట్ అక్కడ మన కింద ఇప్పుడున్న వాల్యూ ప్రకారం అవి పీవీసీలు ఎన్ని అవుతాయని కూడా చూపించేది మనకి ఇంతకుముందు. అంటే ఇది వచ్చి కూడా వారం అయితే మారిపోయి కూడా. బట్ నేను ఈరోజు మీతో నేను ఉన్నాను కనుక నేను ఈరోజు ఇది మాట్లాడుతున్నాను అనమాట. ఓకే సెల్ఫ్ ఓకే ఇక్కడ 100 చేసేద్దాం. చాలా చేంజెస్ వచ్చినాయి. సో రేపు నుంచి టైం తీసుకున్నాం సార్. నేను కూడా టైం తీసుకుంటాను. రేపు నుంచి ఇస్తాను ఎక్కువ. 1.112 ఇక్కడ తగ్గదు అనుకుంటా. ఇది iOS లో తగ్గట్లేదు, బట్ ఇందులో తగ్గుతుంది సార్. మన ఆండ్రాయిడ్ లో తగ్గుతుంది. ఇక్కడ 1 పాయింట్ తగ్గింది, బట్ iOS లో 3 పాయింట్ తగ్గుతుంది. సారీ iOS లో కాదు, ఆండ్రాయిడ్ లో. ఇప్పుడు నేను iOS లో చేస్తున్నాను, అంటే యాపిల్లో. ఓకే ఇది అయిపోయింది. రిక్వెస్ట్ రీడింగ్ టోకెన్ రివార్డ్ డన్. ఓకే ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక ఐడి చేస్తే మనం సో ఎర్లీ బర్డ్ చేసేయచ్చు. 1 మినిట్ లాగౌట్ చేద్దాం దీన్ని. ఓకే నెక్స్ట్ ఇంకో ఐడి ఏముంది దాని కింద అంటే దీంట్లో బిఎన్బి తక్కువ ఉంది. సో మనం బిఎన్బి తీసుకురావాలి. కాపీ బిఎన్బి ఎక్కడ ఉంది? ఓకే ఇక్కడ బిఎన్బి ఉంది. సెండ్ పేస్ట్. సో బిఎన్బి ఎంత పంపిద్దాం? 5. ఓకే $5 తీసేసుకున్నాం, లేదా $6. ఓకే ఎస్ ఓకే బిఎన్బి వచ్చేసింది. కనెక్ట్. సో మళ్ళీ టోకెన్ ఫామ్లోకి వెళ్తున్నాం మనం. బా మళ్ళీ పోయిందా? షట్ ఇదే ప్రాబ్లం. ఏది పోతుందో తెలుస్తలేదు. ఓకే ఎనీవే
మళ్ళీ చేస్తాను. ఇది చేసి ఎర్లీ బర్డ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను, చూద్దాం. ఓకే, ఇందులో ఫార్మింగ్ లో 240 కూడా ఉంది. వామ్మో, ఇది చేసి చూద్దాం. ఓకే, అంటే సీడ్ వాల్యూస్ వచ్చినాయి 200 ఉన్నాయి, అది కూడా చేస్తున్నాను. ఓకే, సబ్మిట్, కన్ఫర్మ్. కొన్నిసార్లు 1 అవర్ 2 అవర్ చేసినా కూడా బంద్ కాదు. బట్ ఇక్కడ ఒక్కొక్కసారి 5 మినిట్ 2 మినిట్ కూడా ఇవ్వట్లేదు షేర్ చేయడానికి అవకాశం. బట్ వాట్ ఈస్ ద పర్పస్, సెక్యూరిటీ రీజన్ మరి ఏంటో తెలియదు. ఓకే, రివార్డ్ స్టేటస్, redeem reward. ఓకే, ఇక్కడ కూడా 160 ఉన్నాయి. సెల్ఫ్ 100. సారీ సార్, ఏమనుకోవద్దు, ఎందుకంటే స్క్రీన్స్ రావట్లేదు. ఆఫ్ చేస్తున్నాను, ఆన్ చేస్తున్నాను, కానీ మళ్ళీ ఒకసారి చేస్తాము. ఇక రాజేష్ సార్, సార్ అది సిరి సిరి అని అడిగితే సజెషన్ ఇస్తున్నా, అడగకూడదు, ఒకసారి అడగండి. అంతే అంటారా? వై టెలిగ్రామ్ ఈజ్ హ్యావింగ్ ట్రబుల్స్ అని చెప్పేసి అడగండి ఒకసారి. ఇది కూడా పాయింట్. సరే, మనం ట్రై చేస్తాం. అది రేపు స్టార్టింగ్ లో ట్రై చేద్దాం. అది స్టార్టింగ్ లో ట్రై చేస్తాను. స్టార్టింగ్ లో ఉందని, ఎందుకంటే ఇప్పుడు ఇక తక్కువ టైమింగ్ ఉంది మనకు, అందుకని. ఓకే, ఇప్పుడు దాని కింద ఐడీలు చేశాను. తాలపల్లి ప్రసాద్ గారు ఎంటర్ చేశారు. ఎస్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్. ఎస్ సార్. సార్ బైనాన్స్ లో అనేది ఒక వీడియో చూసాను ఇవాళ, సార్ పంపించారు, విజయ్ భాస్కర్ సార్. దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. అది పాతది సార్, అది పాతది. అది మనకి ఎప్పటి నుంచో చాలా రోజులు అది కనబడుతున్నది విషయము. నేను అది ఇంతకుముందు కూడా నేను ఇక్కడ మన మీటింగ్ లోనే ఓపెన్ చేసి కూడా చూపించాను. అది పాతదే సార్. జస్ట్ ఓన్లీ ఇక్కడ ట్రస్ట్ వాలెట్ లో ఎలాగైతే స్వాప్ చేసుకుంటామో అక్కడ కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు, అంతే తప్ప లిస్టెడ్ అని కాదు. ఓకేనా సార్? లిస్టెడ్ అంటే కానీ పీవీసీ అందులో కూడా కనబడుతుందని వేరే వాళ్ళకి చూపించి 2 సీడ్ ఫండింగ్ చేసిన ఈ రోజు. అవునవును, మంచి పని చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, తో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ అయితే అవుతుంది. తెలియదు, జల్దీ చేస్తాను. టైం కూడా తక్కువ ఉంది, మనకు 3 నిమిషాలు ఉంది. ఓకే, ఇక్కడ బిఎన్బి ఉంది, నో ప్రాబ్లం. సో ఫాస్ట్గా వెళ్ళాలి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే కనెక్ట్. ఇప్పుడైతే కనబడుతుంది చూడండి సార్ అందరూ. ఓకే, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్. ఓకే, కంటిన్యూ. ఓకే, జస్ట్ 3 minutes లో ఫినిష్ అవ్వాలి ఇది. కంటిన్యూ. ఓకే, ఫార్మింగ్ స్టేటస్ అక్కడ చూసుకోవాలి, ఎందుకంటే కింద 2 ఏళ్ళు చేశాను, ఏంది లేని చూసుకుని మరి మనం చేయాలి ఫార్మింగ్ అనేది. లేట్ అవుతుంది. కుల చిలక ఇక్కడ. ఓకే, వచ్చేసింది. రిఫర్ ఫార్మింగ్ చూస్తే
లేట్ చేస్తుంది. ఇప్పటిదాకా చాలా ఫాస్ట్ వచ్చేస్తే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ స్క్రీన్స్ రాబోయి అయిపోద్దేమో అని భయం అంతే. చాలా లేట్ తీసుకుంటుంది. ఎంత లేట్ అవుతుంది ఫెచ్చింగ్ యువర్ డాటా అని ఎవరికి అయిపోతుంది ఇది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే లేట్ అవుతుంది. ఎర్లీ బర్డ్ చూపిద్దాం అనుకున్నాను, ఒకసారి రిఫ్రెష్ చేశాను, రిఫ్రెష్ నొక్కాను. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. మళ్ళీ కూడా స్క్రీన్ స్టాప్ అయింది, నో ప్రాబ్లం. ఎనీవే నేను చేస్తాను. సో థ్యాంక్ యూ సార్ అందరికీ. ఈరోజు కూడా మంచి వీడియో చూసాం, రేపు కూడా మళ్ళీ ఆ వీడియో ప్లే చేస్తాను. మంచి విషయాలు అయితే ఈరోజు కూడా మనం తెలుసుకున్నాం. టైం కూడా కరెక్ట్గా అయ్యింది. సో మనము అందరం మళ్ళీ రేపు 9:40 మీట్ అవుదాం. అంతవరకు నమస్తే సార్. అటెండ్ అయిన వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అందరికి. నమస్తే. జై పీవీఎస్ మెట. పీవీసీ మెట సార్. థ్యాంక్ యూ రాజ్. జై పీవీసీ మెట సార్. పీవీసీ మెట నెవర్ విల్ నెవర్ ఎండ్. జై పిల్లవైన్, జై పీస్ మెట, పీస్ మెట నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీస్ మెట. జై పీవీఎస్ మెట. థ్యాంక్ యూ సార్.